మీడియాలో జాగృతి అంటే ఏమో తెలియదు కానీ నిజామాబాద్ ఆకృతి అంటే ఏంటో తెలుసా? నిజామాబాద్లో ఆకృతి అంటే ఏంటో షోరూమా? నాకు కూడా అదే, నిజామాబాద్లో మా ధనపాలన్న షోరూమ్ ఆకృతి తెలుసు నాకు. వాట్ ఈస్ దిస్ జాగృతి? ప్రకృతి వైపరీత్యం. సరే ఓని కానీ మన జిల్లా కోడలని ఇంతో అంతో ఏదో దురదృష్టమో అదృష్టమో ఏదో యాత్ర చేపడుతున్నట మేడం. యాత్ర ఎటు వెళ్తుంది యాత్ర? తిహార్ జైలుకా, ఢిల్లీ దిక్కా? ఇట్లా మన పురాణాలు ఉంటది కదా, ఇట్లా ఉత్తరానికి నడుచుకుంటా పో అని. మేడంకి నేను మనస్ఫూర్తిగా ఏదో రోజు మీ కోరిక నెరవేరుతుంది, నడుచుకుంటా పోతా ఉండి ఒక 3-4 కాంతి సంవత్సరాలు నడిచినాక ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది. నడుస్తా ఉండండి. ఇటనే డిస్కస్ చేస్తారు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తోటి, మన జిల్లా మాజీ ఎమ్మెల్యే తోటి. క్యా హై భాయ్ మేడం కుచ్ కర్రే కతే అని ఒక టాపిక్ ఎత్తిర్రు. ఎత్తితే ఎమ్మెల్యే అన్నాడ, లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళకి జానీ వాకర్ ఇస్ ద ఇన్స్పిరేషన్, కీప్ వాకింగ్ అన్నాడు. సో నాకు కూడా నమ్మకం ఉంది, ఆవిడ ఏమి సాధించాలనుకుంటున్నారో తప్పకుండా ఒక 4 కాంతి సంవత్సరాలు నడిచినాక సాధిస్తుందని నమ్మకం ఉంది. కాంతి సంవత్సరాలు అంటే తెలుసు కదా, లైట్ ఇయర్స్. సీరియస్నెస్. బీసీ ఎస్సీ ఎస్టీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఆపింది ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకుంటే, వాళ్ళు బాగుపడితే జీర్ణం కాని కుటుంబం ఇది, కల్వకుంట్ల కుటుంబం. బీసీ ఎస్సీ ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు, కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీఎంబర్స్మెంట్లు వస్తుండే. Am I right? Am I right, brother? ఎవరు ఆపింది? మీ అయ్య ఆపిండు. ఇట్లా వెనుకబడిన తరగతులు, దళితులు, ట్రైబల్స్కి మంచి ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేని కుటుంబం మీది. గ్రూప్ 1లు గ్రూప్ 2లు మొత్తం అటకెక్కిచ్చిరు మీరు. 10 సంవత్సరాలు మీ అయ్య ముఖ్యమంత్రి ఉంటే 1 సంవత్సరం పరీక్షలు కాదు అయినా. అది మీ పాలన. ఇక నువ్వు కూడా వచ్చి నాకు చెప్తావా నేనేం చేయాలి? మీ అయ్య ముక్కు విండిపోయి బీసీ ఎస్సీ ఎస్టీల చదువుని కూడా ఒక జనరేషన్ మొత్తం అణిగిదొక్కిందెవరు, అనగదొక్కిందెవరు? మళ్ళా లేవకుండా, అంతకుముందు చదువుకున్న వాళ్ళు పరీక్షలు పెట్టకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, కొవ్వు బాగా మెదడుకు ఎక్కిన కుటుంబం కాబట్టి ప్రజలు బండకేసి ఉతికిండ్రు. నడవండి, ఫ్యాట్ కరుగుతుంది. Total under the direction of Revanth Reddy.